సాక్ష్యం ఇచ్చాడు. నీ దగ్గర నా దగ్గర సాక్ష్యం ఎలాంటిది ఉంది? మనుషులు ఇప్పుడు సపోజ్గా రామ్ పాస్టర్ గారు ఉన్నాడు, ఇలా నడిపించబడుతున్నాడు, మనుషులు సాక్ష్యం ఇవ్వచ్చు, నాకు అవసరం లేదు. దేవునికి స్తోత్రం. దేవుడు సాక్ష్యం ఇవ్వాలి, అంత కోరత. దేవుడు సాక్ష్యం ఇవ్వాలి. మనుషులు దేవుడు ఉన్నాడా? ఉన్నాడు అనడానికి నీ విశ్వాసమే నీ ప్రవర్తన. నువ్వు ఎలాగుంటున్నావు దేవుని సన్నిధిలో? దేవుని సన్నిధిలో నిజంగా పశ్చాత్తపడి ప్రార్థన చేయగలిగితే, దేవుని ఆరాధించగలిగితే, దేవుని గణపరచగలిగితే, కీర్తించగలిగితే నేను దేవునికి ఇష్టడుగా ఉన్నానని నీకు అర్థమవుతుంది. లేకపోతే దేవుని సన్నిధి నుండి నేను దూరంగా ఉన్నాను, ప్రార్థన కూడా నా జీవితంలో లేదు. ఎప్పుడు ఆదివారం మాత్రమే దేవుని సన్నిధిలో వచ్చి కూర్చుంటున్నానని నీ మనసులో గనుక ఉంటే అస్సలు నీవు చోటే ఇవ్వలే. హల్లెలూయా. సిద్ధపాటు కలిగి ఉండాలి. పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తిన వాడు ఏం పొందుతాడు? జీవ కిరీటాన్ని పొందుతాడు. క్రికెట్ ఆటకి వెళ్తారు, వాలీబాల్ ఆటకి వెళ్తారు, గెలిస్తే ఏమిస్తారు? గిఫ్ట్ ఇస్తారు. జీవ కిరీటం అనే గిఫ్ట్ను పొందుకోవాలంటే ఇదిగో వాక్యం చెప్తుంది కదండి, మనస్సులో దేవునికి చోటు ఇవ్వాలి. ఏదైతే మన జీవితంలో ఇంకా అలవాట్లు ఉన్నాయో, ఏవైతే విడిచిపెట్టని ఉన్నాయో, ఏవైతే మన జీవితాన్ని ప్రభు వైపు నడిపించకుండా చక్కబెట్టకుండా అవి మనల్ని పాడు చేస్తున్నాయో, క్రమక్రమం వాటిని విడిచిపెట్టి దేవునికి చోటు ఇచ్చేవారు కావాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, తమ మనసులో చోటు ఇవ్వకపోతే ఏం చేస్తారంటే వాళ్ళు చేయరాని కార్యం చేసుకుంటాడు. చూసిందంతా నాదే అంటాడు, చూసిందంతా నాదే అనుకుంటే వెళ్ళిపోతాడు. మరి అది పాపం రాదు, మంచిది కాదు. అక్కడ అరే నువ్వు వెళ్ళిపోయిపో. ఈయన నీతిమంతుడు, భక్తిపరుడట, గొప్పవాడట. ఎలాగొచ్చిందో దేవుని సన్నిధికి వచ్చి ఆ మాట వాడడానికి మీకు తెలుసు కదా ప్రియులారా. నాకు ఒక దైవజనుడు చెప్పాడు, నువ్వు అలా ప్రార్థన చేయొద్దని. మరి ఎలా ప్రార్థన చేయాలో మరి ఆయన నాకు వచ్చి చెప్పాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనస్సు దేవునికి ఇచ్చినప్పుడు పరిశుద్ధుడైన దేవుడు మనతోనే ఉంటాడు. నువ్వు ఏ పని చేయాలనుకుంటావో ఆ పని అన్ని కూడా సఫలపరుస్తాడు. అందుకే నీ పని భారం అంతా యెహోవా మీద మోపము, నీ పనుల భారం అంతా యెహోవా మీద మోపము అంటాడు. అప్పుడు నీ ఉద్దేశములన్నీ కూడా సఫలపరచబడును. దేవుడు పిలుస్తున్నాడు ప్రియులారా. కీర్తనల గ్రంథంలో మనకు కనబడుతుంది. 34వ అధ్యాయంలోనికి 11వ వచనంలోకి వస్తే, పిల్లలారా మీరు వచ్చి ఆలకించండి. కానీ దేవుడు పిలుస్తున్నాడు, కానీ దేవుని యందు ఎలా భయభక్తులు నేర్పించాలో, దేవుని యందు ఎలా జీవించాలో మీకు నేను నేర్పిస్తాను, మీరు రండి అని దేవుడు పిలిస్తే 11 చదవండి అన్న. పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పేదాం. దేవుడు పిలుస్తున్నాడు ప్రియులారా. దేవుని యొక్క పిల్లలము కాబట్టి ఆయన పిలుస్తున్న మాట ఏంటంటే పిల్లలారా అని పిలుస్తున్నాడు. స్త్రీలైనా పురుషులైనా పిల్లలమా కాదా? మేమిప్పుడు పిల్లమేటాయి గారు, పిల్లలమా మేమిప్పుడు? పిల్లలు కనేసేమో తల పండిపోయింది, వయసుకు అయిపోయింది అనుకుంటారా? పాస్టర్ గారు వచ్చారు కానీ పిల్లలని చెప్పేది. మేము పిల్లలమే కాదే, పాలు తాగేవాళ్ళు పిల్లలు, స్కూల్లో చదువుకున్న వాళ్ళు పిల్లలు. దేవుని దృష్టిలో మనం అందరూ కూడా ఎవరిమి? పిల్లలం. ఎవరి పిల్లలము? దేవుని పిల్లలం పిల్లలు. అందుకే దేవుడు అంటున్నాడు, ఇక్కడ దావీదు తెలియపరిచినట్లుగా మనం చూస్తాం, పిల్లలారా మీరు వచ్చిన మాటలు వినుడి.
యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. అంటే దేవుని యొక్క సన్నిధికి వచ్చి దేవుని యొక్క మాటలు వింటే, దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవిస్తే, దేవునికి చోటు హృదయమునిస్తే, నీవు నేను ఎలా బ్రతకాలో, ఎలా నడవాలో భయాన్ని నేర్పిస్తాడట, భక్తిని నేర్పిస్తాడు, యథార్థతను నేర్పిస్తాడు, నమ్మకాన్ని నేర్పిస్తాడు. ఏది చేయాలో ఏది చేయకూడదో నేర్పించి, చేయరాని కార్యము నుంచి విడిపించి ఏదైతే చేయాలో దానిని చేపిస్తాడు. దేవునికి స్తోత్రం. కానీ పిలిచినప్పుడు రాగలుగుతున్నామా? పిలిచినప్పుడు ఆ పిలుపుకు లోబడి వస్తే, ఆ మాటకు లోబడి వస్తే, ప్రియులారా, చాలామంది అంటారు, నేను దేవుని సన్నిధిలో వెళ్తున్నాను కానీ అస్సలు నా మనసు బాగులేదండి, ఏంటో నాకు అర్థం కావట్లేదు, దేవుని వాక్యం చెప్పినా కూడా నాకు అది మనసులోనే రావట్లేదు. చాలామంది బాధపడుతూ పోతుంటారు. 23వ తారీఖున ఈ నెలలో అద్భుతమైనటువంటి మీటింగ్ కార్యక్రమం ఒకటి ఉంది. వాక్యం బోధిస్తాడు, సంఘాన్ని నడిపిస్తున్నాడు, ఒక నాయకుడుగా ఉన్నాడు. ఆయన బాధపడిపోతున్నాడు. ఫోన్ చేసి, అయ్యా ఏంటో కానీ నాకు అర్థం కావట్లేదు అంటున్నాడు. ఏ దురాత్మ సీక్రెట్ శక్తులు నాలో పనిచేస్తున్నాయో నాకు అసలు అర్థం కావట్లేదు అయ్యారు. సేవకుడు అందుబాటులో లేనప్పుడు వాక్యం చెప్తాను, ఆరాధన చేస్తాను, అన్ని చేస్తాను, కానీ నా మనసులో మాత్రం ఏం అర్థం కావట్లేదు. చెడు చెడు తలంపులు, ఆలోచనలు వచ్చేస్తాయి. అంటే దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క సేవకుడు ద్వారా ఏ మాట అయితే బయలుపరుస్తున్నాడో, ఏ మాట అయితే మాట్లాడుతున్నాడో దానిని శ్రద్ధగా నీవు ఆలకించావా? శ్రద్ధగా దానిని విన్నావా? వినుట వలన విశ్వాసం కలుగును కాగా క్రీస్తుని గురించిన మాట వలన కలుగునని రోమా రాసిన పత్రికలో మనకు కనబడుతుంది. దేవుని సన్నిధిలో ఎందుకు వచ్చాం? దేవుని మాట వినడానికి వచ్చామా, లేకపోతే వేరే విషయాన్ని వినడానికి వచ్చామా? అందుకే దేవుని మాటకు వినగలిగిన వాడు, దేవుని సన్నిధిని అనుభవించేవాడు ఎలాగుండాలో దేవుడు భయభక్తులు నేర్పిస్తాడు. దేవుని యొక్క సన్నిధి నుండి ఆయన తొలగిపోడు, చేయరాని కార్యములైన చెయ్యడు. దేవునిగా మహిమపరచాలంటే దేవుడు ఇదిగో చెప్తున్నాడు, రండి మీకు నేను భయభక్తులు నేర్పిస్తానన్నాడు. దేవుడు అంటే భయం లేదు, దయ్యం అంటే మాత్రం భయం. దయ్యాలు కూడా నన్ను నమ్మి వణుకుచున్నాయని ప్రభు చెప్పాడు. అంత రోషం కలిగిన దేవుణ్ణి, అంత గొప్ప దేవుణ్ణి కలిగిన మనమే దయ్యాన్ని భయపడితే దయ్యం మనకు భయపడుతుందా? చెప్పండి హల్లెలూయా. దయ్యాన్ని తరిమి కొట్టగలుగుతారని చెప్పాడు, దయ్యాన్ని శిరక తొక్కగలుగుతారని చెప్పాడు. ఏమిటో నువ్వు చేస్తావంటే ప్రార్థన అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక వ్యక్తి అక్కడ చచ్చిపోయాడు అనుకో, సమాధి కార్యక్రమాలు చేశారనుకో, ఒక నెల రోజులు కట్ట వెళ్ళాం. ఏమా భూతం పట్టేస్తుందో, దయ్యం పట్టేస్తుందో? దయ్యం భయపడడం ఏంటి? దయ్యం మాలను భయపడాలా? దేవునికి స్తోత్రం. దయ్యం మాలను భయపడాలి. నేను అంటాను ప్రియులారా, నేను నడిచి వెళ్తుంటే దురాత్మలు భయపడతారా? ఆ దయ్యం నాకు దారి ఇవ్వవలసింది అంటాను. నిజం చెప్తా. దయ్యమా? ఆ దయ్యాలు ఏం చేస్తారంటే, శ్వసనాలు అక్కడే ఉన్నాయి, నేను తిరిగే ప్లేస్లో రోజు అక్కడ రాత్రి 12, 1 గంట కూడా తిరుగుతూనే ఉంటాను ఆ ప్లేస్లో నుంచి. మనం అంటారు దయ్యాలు ఉన్నాయి గారు అంటారు. దయ్యాలా? నన్ను దారి వదిలేసి ఇస్తాయి అంటాను. దేవునికి స్తోత్రం. లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు నీలో ఉంటే, నీ మనసులో ఉంటే, నీ తలంపులు ఉంటే, నీలో ఉంటే ఎందుకు భయపడాలా? దయ్యాలట మనకు చంపేస్తాయా? కోరలు విరగకూడదు దేవుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, దేవునిలో మనము నిలబడాలి అంటే, మనలో భయం కలగాలంటే, చేయరాని కార్యాలు మనం మానేయాలంటే, చేయరాని విషయాలన్నీ విడిచిపెట్టేయాలంటే మనసులో దేవునికి ఇవ్వాలి చోటు, హృదయంలో చోటు ఇవ్వాలి. అది లేనప్పుడు దేవుడిని హృదయానికి వచ్చినంత కాలం వరకు ఆ రోగంలో నేను పీడించబడతాను. ఆ శాపమే నిన్ను వెంటాడుతుంది, ఆ కీడే నిన్ను వెంటాడుతుంది. ఎప్పుడైతే పరిపూర్ణుడిగా దేవునికి
కొరకు నువ్వు మనసు పెట్టగలుగుతావో, మనసుని ఇవ్వగలుగుతావో, నీలో ఉన్న బలహీనత అంతా కూడా తీసివేస్తాడు. అందుకే మనం ఎక్కడికి రావాలంటే దేవుని సన్నిధిలోనికి రావాలి. ఎక్కడికి రావాలంటే యేసయ్య పాదాల దగ్గరికి వచ్చినప్పుడు ప్రియులారా, ఆయన భయభక్తులు మనకి నేర్పిస్తాడు. భయభక్తులు నేర్పిస్తాడు. మరి పిల్లలారా వచ్చి ఆలకించండి అని చెప్పాడే కదా, మరి వచ్చేమా లేదన్న విషయాన్ని మనం చూస్తే సామెతల గ్రంథంలో 1:24 చదివితే, నేను పిలువగా మీరు విననొల్లకపోతే అంటాడు. పిల్లలారా పిలిచింది కదా, ఆ పిలుపుకు మనం ఎలా లోబడి వస్తున్నాం, ఆ పిలుపుకు మనం ఎలాంటి ఉద్దేశాన్ని కలిగి ఉంటున్నాం, ఎలాంటి సందేహాన్ని కలిగి ఉంటున్నాం, ఎలాంటి ఆలోచనలు కలిగి ఉంటున్నాం. ప్రియులారా నిజంగానే దేవుడు పిలిచాడు. బాప్తిసం తీసుకున్నావా? బాప్తిసం తీసుకున్నారు కదా, మరి దేవునికి హృదయం ఇచ్చారా? 1:24 చదివితే, నేను పిలువగా మీరు వినకపోతే, నా చెయ్యి చాపగా ఎవరును లక్ష్య పెట్టకపోతే, నేను చెప్పిన బోధ ఏమీ మీరు వినక త్రోసివేసి